నేను చదివిన పుస్తకాలు ఒక యోగి ఆత్మకథ, సీక్రెట్ రెండో బెర్న్, ద మ్యాజిక్ రెండో బెర్న్, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఆత్మాయనము, మరణం లేని మీరు, 4 ఒప్పందాలు, ఇక మీ జీవితం మీ చేతుల్లో, ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లో, ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు కూడా చదవడం జరిగింది. ఈ పుస్తకాల ద్వారాగా ఎంతో జ్ఞానం సంపాదించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుస్తక పఠనం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఎన్నో బుక్స్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ వారు అందించారు. ఇంకా నా మెసేజ్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎంతో డబ్బు సంపాదించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, ఎంతో డబ్బు సంపాదించవచ్చు. మనతో పాటు వచ్చేది ఏంటంటే ఆత్మజ్ఞానం మాత్రమే. ఆత్మజ్ఞానాన్ని మాత్రమే ఈ ప్రపంచానికి పంచాలి. ఆత్మజ్ఞానంలోనే అసలైన సత్యం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ ప్రపంచంలో ఇప్పుడు ధ్యాన ఉస్మానియా ప్రాజెక్టులో ఉన్నాము. ఇప్పుడు ధ్యాన ఉస్మానియాతో పాటు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక విద్యా విధానం అనేది రావాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యా విధానం అనేది ప్రతి ఒక్క యూనివర్సిటీలో, ప్రతి ఒక్క కాలేజీలో రావాలి. మనకు ఫిజిక్స్ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉందో ప్రతి ఒక్క యూనివర్సిటీలో కూడా ఆధ్యాత్మిక అనేది కూడా ఒక స్పిరిచువల్ సైన్స్ అనేది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉండాలి. స్కూల్ లెవెల్లో కూడా ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఆ విధంగా ఉండడం వలన ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా చక్కగా చదువుకోవడం జరుగుతుంది. మనకు అందరికీ తెలుసు, చిన్న చిన్న సమస్యలకు సూసైడ్ చేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకొని ఒక కంప్లీట్ లైఫ్నే కోల్పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞాన విద్య అందించబడుతుందో వాళ్ళకు వచ్చే చిన్న చిన్న సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. అందుకోసము గవర్నమెంట్ అన్ని యూనివర్సిటీల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యను ప్రవేశపెట్టడానికి నేషనల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలనేది మా యొక్క సంకల్పం. ఆ యొక్క సంకల్పం ద్వారాగా భారతదేశం వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఈ యొక్క విద్యను స్టార్ట్ చేయాలనేది అనుకుంటున్నాము అన్నట్లు. అదేవిధంగా ధ్యాన ఉస్మానియా ప్రాజెక్టుతో పాటు స్వచ్ఛ ఉస్మానియా ప్రాజెక్టు కూడా చేపట్టడం జరిగింది. పత్రిసారు ఉస్మానియా యూనివర్సిటీకి విజిట్గా వచ్చినప్పుడు ల్యాండ్స్కేప్ గార్డెన్లో ప్రోగ్రాం నిర్వహించాము. అక్కడ ఉన్నటువంటి యొక్క చెత్తా చెదారాన్ని చూసి సారు మాకు మీరెందుకు స్వచ్ఛ ఉస్మానియా ప్రోగ్రాం చేయకూడదని చెప్పడం జరిగింది. సో దానికి స్వచ్ఛ ఉస్మానియా ప్రాజెక్ట్ డైరెక్టర్గా జయమణి మేడం ఉన్నారు. మేమందరం కూడా జయమణి మేడంతో పాటు రాము మాస్టర్, మేమంతా టీం మొత్తం కూడా కలిసి స్వచ్ఛ ఉస్మానియా కార్యక్రమాలు ప్రతి నెల 2వ ఆదివారము 4వ ఆదివారం కూడా చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఎక్స్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారు వారిని ఇన్వైట్ చేసి వారితో కూడా పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ గార్డెన్లో ఉన్నటువంటి యొక్క చెత్త చెదారాన్ని మొత్తం కూడా తీసివేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వారు ధ్యాన ఉస్మానియా ప్రాజెక్టుతో పాటు స్వచ్ఛ ఉస్మానియా ప్రాజెక్ట్ అనేది అన్ని హాస్టల్స్లో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంతా క్లీన్గా ఉండడానికి మేము సంకల్పించుకుంటున్నాము. ఆ ప్రోగ్రాం కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. సో మేము చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు ఇదొక చాలా ముఖ్యమైనది. ఇదొక కార్యక్రమం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఇంకా పేరు సంపాదించాలి అనేది ఎక్కువగా ఉండపోయేది. ఈ ప్రపంచానికి ఏదో చేయాలి, ఏదో అందించాలి అనే వాయిస్ మాత్రం వస్తూ ఉండేది. అందులో భాగంగానే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో రావడం జరిగింది. ఆధ్యాత్మిక మార్గంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పితామహ పత్రిజీ ఏదైతే సంకల్పం పెట్టారో, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, వసుదైక కుటుంబం, అందులో భాగంగా ఈ యొక్క చివరి శ్వాస వరకు ఉంటూ జీవితాన్ని మొత్తం కూడా దానికి అంకితం చేయాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఎవరైతే ఒక భర్తగా, ఒక కొడుకుగా నా రెస్పాన్సిబిలిటీస్ పాటిస్తూనే ఈ యొక్క ప్రపంచానికి సేవ చేయాలని అనుకుంటున్నాను. నేను 2008లో డిఎస్సి రాయడం జరిగింది. అప్పుడు హాఫ్ మార్క్లో నాకు జాబ్ మిస్ అయిపోయింది. కానీ మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా జాబ్ వస్తుందని అనుకున్నారు. కానీ మిస్ అయిపోయింది. చాలా బాధపడ్డాను. మళ్ళీ 2012లో కూడా డిఎస్సి రాసి మళ్ళీ మిస్ అయిపోయింది అన్నట్టు. సో ఎందుకు నాకు ఈ విధంగా జాబ్ మిస్ అయిపోతుంది అని మెడిటేషన్లో కూర్చొని క్వశ్చన్ వేసుకోవడం జరిగింది. నా అంతరాత్మల నుంచి వచ్చినటువంటి వాయిస్ ఏంటంటే, నువ్వు జాబ్ చేయడం కాదు, నువ్వే జాబ్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆ వాయిస్ రావడం జరిగింది. నాకు అర్థం కాలేదు, నాకే జాబ్ లేదు, నేను ఏ విధంగా జాబ్స్ ఇస్తానని. కానీ ఇప్పుడు నేను ఎన్లైట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేను రాము మాస్టర్ ఇద్దరు పార్ట్నర్గా ఉన్నాము. ఆ యొక్క ఇన్స్టిట్యూట్ 1 సంవత్సరం కింద వేరే ఒక 3 ఫ్రెండ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక నష్టాలలో ఉండడం వల్ల వాళ్ళు మాకు అప్పగించడం జరిగింది. మార్చ్ 15
2018లో. కానీ ఇప్పుడు దాన్ని మా చేతిలోకి వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఒక 5 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించడం జరుగుతుంది. సో ఏదైతే నాకు 2012లో నా అంతరాత్మల నుంచి వచ్చినటువంటి వాయిస్ ఏదైతే ఉందో, జాబ్స్ ఇవ్వాలి అని చెప్పేసి అది ఇప్పుడు ఇస్తున్నాను. సో ఏదైతే మన అంతరాత్మల నుంచి వస్తుందో అది దట్ ఈస్ ద ట్రూత్ అని ఈ అనుభవం ద్వారాగా నేను చెప్పగలను. ఇంకా మేము 41 డేస్ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పుడు మాకు ఎంతోమంది ఒక టీం మెంబర్గా ఉండి వర్క్ చేయడం జరిగింది. అందులో రాము మాస్టర్, జయమణి మేడం, ఇంకా పరశురామ్ మాస్టర్, ప్రదీప్ మాస్టర్, రాజు అండ్ హరి మాస్టర్ అండ్ బన్సీలాల్, శ్రీకాంత్, ఈ విధంగా ఇంకా చాలామంది, నాగరాజు, ఇలాంటి చాలామంది ఎంతోమంది కలిసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. సో ఇదంతటికి కారణమైనటువంటి రాము మాస్టర్కి చాలా చాలా కృతజ్ఞతలు. రాము మాస్టర్కి ఆదర్శం అయినటువంటి యొక్క పత్రి సార్కి, ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్కి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పిఎస్ఎస్ మూమెంట్లో పత్రి సార్తో కలిసి ఈ జన్మలో కలుసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎన్నో జన్మల పుణ్యఫలమే ఒక జగద్గురు దొరకడం అనేది. ఒకసారి గురువు దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని మిస్ కాకూడదు అని నా సంకల్ప బలం ద్వారాగా, నా ఆత్మశక్తి ద్వారాగా తెలుసుకోవడం జరిగింది. సో ఈ జగద్గురు పక్కన ఉండి ఈ ప్రపంచ సేవ చేస్తూ ముందుకెళ్ళడమే ఈ జీవిత లక్ష్యం. సంకల్పం ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం ధ్యానమయం చేయాలి. అందులో భాగంగా ఎట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, నేను ఉన్నా లేకున్నా కానీ ఇన్కమ్ వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ద్వారాగా నాకు పర్సనల్ లైఫ్ కావాల్సినటువంటి ఇన్కమ్ వస్తుంది. మిగతా టైం కూడా మొత్తం ధ్యాన ప్రచారానికి ఉపయోగించాలనుకుంటున్నాము. అందులో భాగంగా పిఎంసిలో రిపోర్టర్గా అపాయింట్ చేశారు నన్ను ఆనంద్ మాస్టర్ అండ్ నవకాంత్ మాస్టర్. ట్విన్ సిటీస్ రిపోర్టర్గా ఉంటూ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కూడా వర్క్ చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనంద్ మాస్టర్, నవకాంత్ మాస్టర్ కృతజ్ఞతలు. అదేవిధంగా పత్రిసారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క సర్వశక్తిని, నా ప్రాణాన్ని పెట్టి ఈ యొక్క పిఎంసికి నేను కృషి చేస్తాను. ఈ అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. 2012లో అర్పిత మేడం గారు పరిచయం అయ్యారు. ఆ మేడం లైఫ్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఆ మేడం ద్వారాగా ఉస్మానియాలో ధ్యాన ఉస్మానియా ఉన్నటువంటి ఒక టీం మొత్తం కూడా ఒక బస్ తీసుకొని లైఫ్ యూనివర్సిటీ వికారాబాద్కి వెళ్ళడం జరిగింది. అందరం కూడా విజిట్ చేసి ఆ ప్లేస్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అది మన అందుబాటులోనే, మన పక్కనే ఉంది. అందులో కూడా మనం భాగం కాబోతున్నాము అంటే చాలా ఆనందం వేసింది. ఇప్పుడు లైఫ్ యూనివర్సిటీ చాలా చాలా డెవలప్ అయింది. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు నిజంగా ఒక భూమి మీద ఒక మహా అద్భుతం. న్యూటన్ సారు, లక్ష్మీ మేడం ఏదైతే చేస్తున్నారో ఈ ప్రపంచానికి సేవ, అది ఎనలేని సేవ వాళ్ళది. ఆ విధంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు న్యూటన్ సార్ అండ్ లక్ష్మీ మేడం. నా ధ్యాన సాధన నేను 2010లో ఎప్పుడైతే ధ్యానం నేర్చుకోవడం జరిగిందో ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ గార్డెన్లో, అప్పుడు 45 మినిట్స్ మెడిటేషన్ చేయించేవారు. 45 మినిట్స్లో 35 మినిట్స్ అయ్యేసరికినే చాలా ఇబ్బంది అయ్యేది, చేయలేకపోయేవాడిని. తర్వాత అమరావతి ధ్యాన మహాచక్రంలో ఏకదాటిగా 3 గంటలు కూర్చోవడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మనం ఈజీగా 3 గంటలు కూడా ధ్యానం చేయగలము అని తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన సాధన బాగా చేయడం జరిగింది. నైట్ ధ్యానంలో కూర్చుంటే ఒక్కోసారి 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ధ్యాన సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంతగా మనకు మన కాన్షియస్ మైండ్ పక్కకు తప్పుకొని సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ కావడం జరుగుతుంది. దేన్నైనా సాధించగలమనే ఒక ఆత్మవిశ్వాసం ఒక ధ్యానం ద్వారా మాత్రమే కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధన అనేది బాగా చేయాలి. 1 గంట 2 గంటలు కాదు, ఎంత ఎక్కువ వీలైతే అంత చేయాలనేది నేను కోరుకుంటున్నాను. 2011లో నేను కడతాల్లో 24 అవర్స్ మెడిటేషన్ చేయడం జరిగింది. మార్నింగ్ 7:30 కూర్చున్నాను. ఆ రోజు మొత్తం కంప్లీట్ మళ్ళీ నెక్స్ట్ డే 7:30 వరకు మెడిటేషన్లో కూర్చున్నాను. ఒకసారి కూడా లేవలేదు, కళ్ళు కూడా ఇప్పలేదు. సో ఆ యొక్క అనుభవం అనేది మహాద్భుతంగా ఉంది. ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. అదేవిధంగా నేను 2013లో ప్రకృతి వ్యాలీ బెంగళూరు వెళ్ళి
బెంగళూరు పిరమిడ్ మెగా పిరమిడ్లో 21 డేస్ మౌనంగా ఉండడం జరిగింది. ఈ మౌన దీక్ష తీసుకొని 21 డేస్ ఆ ప్రకృతి మధ్యలో ఉంటూ ధ్యానం చేస్తూ చాలా చాలా అనుభవం పొందాను. ఆ తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో కొత్త కొత్త అనుభవాలు, జ్ఞానం అర్థం కావడము. ధ్యానం చేయకముందు ఒక కాన్సెప్ట్ వింటే అంతగా అర్థం కాకపోయేది. కానీ ఈ యొక్క మండల దీక్ష 21 డేస్ అర్ధమండల దీక్ష కంప్లీట్ చేసిన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు రావడం జరిగింది. మౌనం అనేది అంత గొప్పగా ఉంటుందనే విషయము నాకు ఆ తర్వాత మాత్రమే తెలియడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉంటే బాగుంటుంది. మౌనం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నేను ఈ సందర్భంగా చెప్పగలను. ధ్యాన మహాచక్రం 2016 ఆ టైంలో కూడా అఖండ ధ్యానంలో కూర్చోవడం జరిగింది. దాదాపు 5 డేస్ కూడా కంప్లీట్ అఖండ ధ్యానంలో ఉన్నాను. నేను అఖండ ధ్యానానికి వెళ్ళి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నీలో ఏదో కొత్తదనం కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు గ్రహించడం జరిగింది. అంటే అంత శక్తి, అంత అద్భుతమైనటువంటి శక్తి ఈ ధ్యానానికి ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. 2017 డిసెంబర్లో ధ్యాన మహాచక్రానికి అటెండ్ కావాలనుకున్నాను. నేను కంప్లీట్గా 11 డేస్ ప్రోగ్రామ్ మొత్తం కూడా అటెండ్ కావాలనుకున్నాను. కానీ మా మిస్సెస్ మాత్రము ఒక 3 డేస్ 4 డేసే వెళ్దామని చెప్పడం జరిగింది. బట్ నా సంకల్ప బలం ద్వారాగా నైట్ ప్రతిరోజు 4 అవర్స్ 5 అవర్స్ మెడిటేషన్ చేసేవాడిని, తను ఒప్పుకోవాలి అని చెప్పేసి. అంటే మళ్ళీ తను ఫోర్స్ చేయకుండా ఒప్పుకోవాలని చెప్పేసి. ఆ తర్వాత ధ్యాన మహాచక్రానికి 11 రోజులు కూడా మేము అక్కడ అటెండ్ కావడం జరిగింది. తను ఎలాంటి ఫోర్స్ చేయకుండానే అక్కడ ఉందామని చెప్పేసి తను ఒప్పుకోవడం జరిగింది. ఇది ఒక అనుభవంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మేము ఏదైతే ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నామో, లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఎవరైతే మాకు ఇన్స్టిట్యూట్ అప్పగించారో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 25 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ప్రతి నెల కూడా లాస్ రావడమే జరిగింది. కానీ మార్చ్ 15, 2018లో మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఒక 3 మంత్స్ పాటు మాకు కూడా లాస్ రావడం జరిగింది. కానీ 2018 జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఎలాంటి నష్టం లేకుండా ఇన్స్టిట్యూట్ వచ్చేటువంటి ఇన్కమ్ సరిపోతుంది. స్ట్రెంత్ కూడా 25 నుంచి 60 మెంబర్స్ కావడం జరిగింది. స్టాఫ్ కూడా 5 మెంబర్స్ అయ్యారు. చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. రాబోయే కాలంలో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది 100 నుంచి 200 మధ్యలో ఖచ్చితంగా స్ట్రెంత్ వస్తారు. ఇదంతా కూడా సంకల్ప శక్తి అండ్ క్రియేటివ్ విజువలైజేషన్ అండ్ మ్యాజిక్ బుక్ అనే టెక్నిక్స్ ఫాలో కావడం వల్ల మా స్ట్రెంత్ పెరుగుతుంది. మేము చక్కగా వర్క్ చేస్తున్నాము. దీని వెనక ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక సపోర్ట్ ఎంతో ఉంది కాబట్టి మేము ఈ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాము. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.